కాకినాడ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ, కొండేవరం గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్. పెన్షన్ల పంపిణీ మొదటి రోజే 99% పూర్తి చేశామన్నారు. రానున్న రోజుల్లో 100% మొదటి రోజే పంపిణీ చేపడతామన్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే చిత్రాడ, కొండవరంలో కూడా ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం వద్ద ఎవరైతే నాగబాబు ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం చేసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. మీరు చిత్రాడ, కొండవరంలో పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఆహ్వానించారు? ఇప్పుడు దాదాపు 16 కోట్ల రూపాయల పైగా పెన్షన్ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇవాళ రేపు కూడా ఉంటుంది కదా సార్, 2 డేస్లో అయిపోతుంది. సో అందులో ఒక బాధ్యతగా మా లాంటి వాళ్ళు, అంటే మా నాయకుడు పంపించారు నన్ను కానీ, మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారిని కానీ, అంటే ఈ చేసే ఎవరైతే కార్యకర్తలు లేకపోతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండటం కోసం మేము వచ్చి చేసాం. సో కొంతమంది హ్యాండిక్యాప్డ్కి, కొంతమంది బాగా కిడ్నీ పేషెంట్స్, వాళ్ళని బేసికల్గా ఈ విడో పెన్షన్స్, నార్మల్ దే ఆర్ హ్యాపీ. డబ్బులు ఇంటికి వచ్చేస్తే సంతోషపడతారు కదా, చాలా సంతోషపడతారు. సార్, గత ప్రభుత్వం చూసాము, గత ప్రభుత్వంలో పెన్షన్ల కార్యక్రమం వారు ఇంటింటికి చేపట్టారు. అయితే ఇప్పుడు చూసుకుంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నేపథ్యంలో మీరు పెన్షన్లు పెంపు చేశారు. అలాగే ఇప్పుడు మీరు ఒక నాయకుడిగా ఉండి, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి, మీరు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఫీల్ కానీ లేకపోతే ప్రజల యొక్క ఫీల్ కానీ ఏ రకంగా అనిపించింది? ఏ కార్యక్రమాన్ని ఎదుటివాడికి సర్వీస్ చేసేటప్పుడు ఒక చిన్న ఆత్మతృప్తి ఉంటుంది. సో మనం విడిగా కొంత సహాయం చేయగలుగుతాం ఎవరికైనా సరే, కానీ పెద్ద ఎత్తున ఎవరికన్నా ఉపయోగపడాలంటే అది గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వ అధికారంలో ఉండటం అనేది ముఖ్యం. సో అలాంటి అధికారం మనకు వస్తే ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు కదా అనేది నాలాంటి వాళ్ళకి చాలా ఉండేది ఆ కోరిక. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే అనుకున్నామో ఇలా సర్వీస్ ఎక్కువ మందికి సర్వీస్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అది దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, మనం చూసాము ఇప్పుడు జనసేనకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు. 70,000 మెజార్టీ వరకు ఇచ్చారు. అయితే వారి సోదరుడిగా మీరు ఉన్నారు. ఇక్కడ ప్రజలకి మీరు ఎంతో అందుబాటులో ఉంటున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా కానీ, మరో పక్క మత్స్యకార సామాజిక అభివృద్ధి కేంద్రం కానీ, లేదా ఒక పక్క గొల్లపురంలో సిల్క్ సిటీ కానీ, ఇవన్నీ చూసాం. అయితే దీన్ని వైపుగా ఒక జనసేన సీనియర్ నాయకులుగా మీరు ఏ రకంగా అడుగులు వేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన పిఠాపురం ఎమ్మెల్యేనే కాదు, డిప్యూటీ సీఎం. సో పైగా ఆయన చేతులు పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి మంచి శాఖలు ఉన్నాయి. సో ఒక నార్మల్ ఎమ్మెల్యే కానీ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటారు ఒక మినిస్టర్ అంటే. సో బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం ఆయనకు చాలా పవర్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి కేవలం పిఠాపురం ఒకటే కాదు, ఆయన బాధ్యత అంతకే ఉంటుంది. కానీ మాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మేము ఇక్కడ పనిచేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఇంకా చేయించుకోవడానికి ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి చేయించడానికి మాకు అవకాశం ఉంటుంది. డెఫినెట్గా పిఠాపురాన్ని ఆయన ఏదైతే చెప్పారో, ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో ప్రామిస్ చేశారో, ఈ పిఠాపురాన్ని మాత్రం ఇండియాలో మోస్ట్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పటికే విలేజ్ రోడ్ల మీద కానీ ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టారో అవి ప్లాన్ చేస్తున్నారు, త్వరలో అమలవుతాయి. సార్, ఉప్పాడ సంబంధించి ఇప్పుడు సముద్ర కోత గురైంది. ఇప్పటికే దాని మీద కూడా దృష్టి ఏ రకంగా ఉంది? దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టారు. అది సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తోటి ముందు కోత గురి కాకుండా ల్యాండ్ అది చాలా, అంటే కొంత పొలిటికల్ విల్ ఉండాలి, చేయాలన్న తపన ఉండాలి. ఆ తపన పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి డెఫినెట్గా ఉప్పాడ కోత గురి కాకుండా మాత్రం డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. మేబీ కొంత టైం పట్టొచ్చేం, త్వరలో అయిపోతుంది. ప్రస్తుతం మన వద్ద ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు. వారికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఈటీవీలో పనిచేశారు, అయితే జనసేన నాయకులుగా కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎమ్మెల్సీగా గుర్తించి మీకు ఎమ్మెల్సీ స్థానం కల్పించారు. మీకు ఏ రకంగా అనిపించింది?
పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరికి మంచి అవకాశం, ప్రజలకు మరింత సేవ చేసే ఈ ఎమ్మెల్సీ లాంటి పదవులు వస్తాయనే దానికి ఒక నిదర్శనం. సార్, పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు మీరు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశారు. సార్ నాగేంద్రబాబు గారు మీరు ఇద్దరు చేశారు. అప్పుడు ఆ సమయంలో మీకు ఏమి ఇచ్చింది? ఇది బాధ్యత అండి. మా అధ్యక్షుల వారు, డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ప్రతి విషయంలోనూ ఇక్కడ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ పరంగా మా అందరి మీద ఉంది. అందుకనే శ్రీ నాగబాబు గారు, నేను ఈరోజు ఇక్కడికి కలిసి వచ్చి ఈ పెన్షన్లో అందరికీ మేము ఫిజికల్గా ఇవ్వలేకపోవచ్చు, కానీ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది తెలుసుకున్నాం, కొందరికి అందించాం, వాళ్ళతో మాట్లాడాం. అది కొంత పాజిటివ్ వైబ్స్ దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ఓవర్లు చూసాం, ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజల యొక్క ఆశీస్సుతో 70,000 మెజార్టీతో గెలుపొందడం, అలాగే వారు డిప్యూటీ సీఎంగా ఉండడం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం ఒక మోడల్ సిటీ కానీ, అలాగే పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి దిశగా అయితే అడుగులు వేస్తామని చెప్పి ఒక ఎవరైతే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు పరిస్థితి కనపడుతుంది. మరోపక్క చూసుకుంటే పార్టీ నమ్ముకుని నిబద్ధత ఉంటే, నాలాంటి వ్యక్తికి ఒక జర్నలిస్ట్గా ఉండి నాలాంటి వ్యక్తికి కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారంటే పార్టీ యొక్క ప్రభావం ఏ రకంగా ఉందో తెలుస్తుందని చెప్పి ఒక ఎవరైతే ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం, కొండవరం నుంచి.